ఫుడ్ ఫ్యాక్టరీ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే వచ్చేసి మటన్ పచ్చడి, మటన్ పికిల్ అన్నమాట. దీనికోసం నేను ఫ్రెష్ మటన్ తీసుకొని బాగా వాష్ చేసి వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ కడాయిలో మటన్ అనేది వేసేస్తున్నాను. అయితే ఏంటి ఇలా వేస్తుంది అని అనుకుంటున్నారు కదా. సో మనకి మటన్లో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది కదా. ఆ వాటర్ క్వాంటిటీ మొత్తం కంప్లీట్గా వెళ్ళే వరకు మనం ఇది కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో వాటర్ లాగా ఫామ్ అయ్యి ఆ తర్వాత అదంతా డ్రై అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మటన్ పికిల్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు నేను కడాయి పెట్టేసి మటన్ వేసేసాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మటన్కి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు అనేది యాడ్ చేసేసి మనం ఈ మటన్కి మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసినా పర్లేదు, మనకి మటన్ పాడవకుండా బూజు రాకుండా ఉంటుంది. సో ఇందులో మెల్లిగా వాటర్ ఫామ్ అవుతుంది, మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు పసుపు అంతా మనం మటన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. సో మటన్కి మొత్తం పసుపు పట్టేలాగా కలిపేసాను. సో ఇందులో వాటర్ అనేది ఫామ్ అయింది. నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి, మనకి కనిపిస్తుంది. అయితే మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి ఆల్మోస్ట్ మొత్తం 100కి 100% సేమ్ ఉంటుంది. జస్ట్ మనకి అక్కడ మటన్, ఇక్కడ చికెన్, అంతే డిఫరెన్స్. మనము ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మూత పెట్టగానే ఎన్ని వాటర్ వచ్చేసాయో. సో మళ్ళీ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు, మటన్ అనేది డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూడండి, కుక్ చేస్తున్నాను. మనకి ఈ ప్రాసెస్ అవ్వడానికి ఒక 10 to 15 minutes అన్న పడుతుంది. సో చూడండి వాటర్ ఎంత వచ్చాయో. ఇప్పుడు ఈ వాటర్ అంతా కంప్లీట్గా పోయేంత వరకు, డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే మూత పెట్టుకోవచ్చు. మూత పెట్టడం వల్ల ఏంటంటే మటన్ కొద్దిగా మంచిగా కుక్ అయిపోతుంది, ముక్క అనేది బాగా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇందులో వాటర్ అయిపోయాయి. సో డ్రై స్టేజ్కి వచ్చేసింది, అడుగంటడం స్టార్ట్ అవ్వడానికి వచ్చేసింది. సో ఇలాగా మనము మటన్ అనేది కుక్ చేసుకోవాలి. మటన్ అనేది కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో పక్కన పెట్టేసుకొని మటన్ని ఒక బాండీలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో వాష్ చేసేసి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేస్తున్నాను. ఒక 3 to 4 tablespoons ఆయిల్ అలా వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మనకి మటన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇందులో మటన్లో వాటర్ అనేది అస్సలు లేదు, కాబట్టి పికిల్ పాడయ్యే ఛాన్స్ అస్సలు లేదు. సో ఆయిల్లో ఇలాగ ముక్క అనేది రెడ్డిష్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంతకుముందు ముక్కలు అనేవి ఎల్లో ఉండే, ఇప్పుడు రెడ్ అయ్యాయి కదా. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 tablespoon అంత గరం మసాలా వేసేసి, సో దంచిన వెల్లుల్లి అన్నమాట. సో గార్లిక్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు అనేవి కచ్చాపచ్చగా దంచి వేయాలి. పికిల్కి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ మనము పికిల్కి సరిపడంత సాల్ట్, సో ధనియాల పొడి, అలాగే కారం. మాది కారం చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే 3 tablespoon కారం వేసాను. మీరు కావాలంటే 4 tablespoons, మీకు కారం తక్కువ ఉంటే 4 tablespoon వరకు వేసుకోవచ్చు. సో మటన్ మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. సో మటన్ని మనం ఒక 5 to 10 minutes ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, సో మటన్ చల్లారిన తర్వాత మాత్రమే మీరు నిమ్మకాయ రసం, 1 నుంచి 2 నిమ్మకాయలు అనేవి నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. సో మటన్ ఈ పికిల్ అనేది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత చేసుకోవాలి. మనకి మటన్ పికిల్ అనేది 1 month వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.